ప్రొఫెషనల్‌గా ట్రేడ్ చేసేవాళ్ళు మార్కెట్‌లో ఎలా ట్రేడ్ చేస్తారో చెప్పాలా? మార్కెట్ పైకెళ్తోందనుకోండి, పుట్ ఆప్షన్స్‌ని సెల్ చేస్తారు. అదే మార్కెట్ కిందకి రాబోతోంది అనంటే, మొత్తం రిటైలర్లందరూ ఎగబడి ఆప్షన్స్ బై చేస్తూ ఉంటే, అది కూడా ఏది పుట్ ఆప్షన్స్‌ని బై చేస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం కాల్ ఆప్షన్స్‌ని సెల్ చేసి ప్రాఫిట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? మన రిటైలర్‌కి ఇవన్నిటితో ఏం సంబంధం ఉండదు. ఆప్షన్ బయింగ్ చేయాలి. పైకెళ్తే కాల్ ఆప్షన్ చేయాలి. కిందకొస్తే పుట్ ఆప్షన్ కొనాలి. ఇది మనకే తెలుసు. నాలెడ్జ్ లేదు, ఎక్స్‌పీరియన్స్ లేదు. అసలు ఈ కాల్ ఆప్షన్ అవ్వచ్చు, పుట్ ఆప్షన్ అవ్వచ్చు, ఇవి ఎలా ఫంక్షన్ అవుతాయన్న లాజిక్ తెలీదు. దీంట్లో గూడా కాల్ ఆప్షన్‌లో బయింగ్ అండ్ సెల్లింగ్ 2 ఉంటాయి. ఏది ఏ సినారియోలో చేయాలి, పుట్ ఆప్షన్‌లో గూడా బయింగ్, సెల్లింగ్ 2 ఉంటాయి. ఏ సినారియోలో ఏది చేయాలి, వెనకాల లాజిక్ ఏంటి, కాలిక్యులేషన్ ఏంటి, ఎలాంటి మార్కెట్ కండిషన్‌లో మనం బయింగ్ చేయాలి, ఎలాంటి మార్కెట్ కండిషన్‌లో సెల్లింగ్ చేయాలి, ఇవన్నీ మనకి రిటైలర్‌లకి అసలు నాలెడ్జ్ ఒద్దు, అవేర్‌నెస్ ఒద్దు, ఏది ఒద్దు. కానీ మార్కెట్‌లో డబ్బులు సంపాదించాలి. ఎలా సంపాదిస్తారు? అందుకే రిటైలర్లు ఆప్షన్ బయింగ్ చేసి నష్టపోతుంటే, ఆపోజిట్ సైడ్‌లో ఆప్షన్ సెల్లింగ్‌లో అన్‌లిమిటెడ్ రిస్క్ ఉంది. లిమిటెడ్ రివార్డ్ ఉంది. అయినా కూడా ఇన్‌స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎక్కువ క్యాపిటల్ ఉన్నవాళ్ళు అవే చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అలానే ఆప్షన్ బయింగ్‌లో డబ్బులు సంపాదించలేమని కాదు. ఏ టైంలో చేయాలి? ఎప్పుడు చేయాలి? ఆప్షన్ బయింగ్‌కి, ఆప్షన్ సెల్లింగ్‌కి ఉన్న లాజిక్ ఏంటి? ప్రీమియమ్స్ ఎలాగ డిస్ట్రిబ్యూట్ అవుతాయి? ఇవన్నీ క్లారిటీ ఉండి ట్రేడ్ చేస్తే అప్పుడు మీరు ప్రాఫిటబుల్‌గా అవుతారు. సో, అందుకే ఇవాల్టి వీడియోలో అసలు మనం బేసిక్‌గా కాల్ ఆప్షను, పుట్ ఆప్షను ఈ 2 వెనకాలున్న లాజిక్ ఏంటి? ఈ 2 వెనకాల ఎలాంటి మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ జరుగుతుంది? ఇప్పుడు ఇందులో గూడా బయింగు, సెల్లింగు ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? బయ్యర్‌కేమో లిమిటెడ్ రిస్క్, అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ అంటారు. ఆప్షన్ సెల్లర్‌కేమో అన్‌లిమిటెడ్ రిస్క్, లిమిటెడ్ ప్రాఫిట్ అంటారు. కానీ మళ్ళీ ఏది మనం వాడాలి? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా లాజిక్ అర్థం చేసుకుంటూ, ప్రాక్టికల్‌గా పే ఆఫ్ గ్రాఫ్స్ గూడా ఓపెన్ చేసుకొని మనం అర్థం చేసుకుంటే సూపర్ క్లారిటీతో మనం ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు మనం కాన్ఫిడెంట్‌గా ట్రేడింగ్ అనేది కూడా చేయగలుగుతాము. సో, ఇప్పుడు మనం ఇవాల్టి ఎపిసోడ్ 24 మన స్టాక్ మార్కెట్ ఏ టు జీ రెవల్యూషన్‌లోకొచ్చేసాము. బట్ అగైన్ మీరు ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఛానెల్‌కొస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కాకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! మనము ఇంట్రో దగ్గర నుంచి లాస్ట్ 23 వీడియోస్‌లో డీటెయిల్డ్‌గా ప్రతి తెలుగు వాళ్ళు స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వాలి, స్టాక్ మార్కెట్‌లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పి మనం 40, 50 వీడియో సిరీస్ చేస్తున్నాము. దాంట్లో ఇవాళ 24థ్ వీడియోలో ఉన్నాం. సో, మీరు ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైమ్ వస్తున్నారనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఈ ప్లేలిస్ట్ లైన్‌గా చూసేయండి. దాని లింక్ ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రాపర్‌గా కరెక్ట్ ఆర్డర్‌లో చూసారనుకుంటే మీరు కూడా సూపర్ క్లారిటీతో మనందరితో పాటు ముందరికెళ్ళిపోవచ్చు. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూసిన వీడియోనేమో ఎడిట్ చేసింది బషీర్. సో, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళవ్వచ్చు, రెగ్యులర్ మన లాయల్ ఫాలోవర్స్ అవ్వచ్చు. మీరందరూ ఏం చేయాలి? కింద కామెంట్ సెక్షన్‌లో ఎపిసోడ్ 24 ప్రెజెంట్ అని మీ అటెండెన్స్‌ని మార్చేసేసుకోండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్‌ని మొదలుపెట్టేద్దాం. మనం ఫస్ట్ కాల్ ఆప్షన్ లాజిక్‌ని అర్థం చేసుకుందాం. తర్వాత పుట్ ఆప్షన్‌ని అర్థం చేసుకుందాం. అగైన్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ దీంట్లో కూడా బయింగ్ అండ్ సెల్లింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అందరూ 2 సేమ్ అనుకుంటారు. సింపుల్‌గా మార్కెట్ పైకెళ్తుంటే కాల్ ఆప్షన్ బై చేయాలి. మార్కెట్ కిందకొస్తుంటే పుట్ ఆప్షన్ బై చేయాలి అని చాలా సింపుల్‌గా అనుకుంటారు. కానీ అది చాలా కాంప్లెక్స్ టాపిక్. దాన్ని సింపుల్‌గా అర్థం చేసుకుందాం. అగైన్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఒక 4, 5 సార్లు వినండి. విన్న తర్వాత ఒక్కసారి లాజిక్ గనుక మీకు అర్థమైతే తర్వాత మీరు ఆప్షన్స్‌ని ఎన్ని విధాలుగా మ్యానిపులేట్ చేసి, ఎన్ని విధాలుగా ట్విస్ట్ చేసైనా సరే మార్కెట్‌లో అసలు నష్టపోకుండా ప్రాఫిటబుల్‌గా లేకపోతే బ్రేక్ ఈవెన్‌గా కూడా ఉండే ఆప్షన్స్ ఆ కెపాసిటీ, ఆ పవర్ ఆప్షన్స్‌లో ఉంది. జస్ట్ గ్యాంబ్లింగ్‌గా కాకుండా లాజిక్ అర్థం చేసుకోండి. అప్పుడు మీరు మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అవుతారు. అగైన్ నేను చాలా వీడియోస్ చేశాను. మీరు ప్రాక్టీస్ చేయరు. ఇప్పటికీ గ్యాంబ్లింగ్ లాగా చూస్తున్నారు. అప్పుడు ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. సో, లాజిక్ మీద ఫోకస్ పెట్టండి. లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు మీరు డెఫినిట్‌గా సక్సెస్‌ఫుల్ అనేది అవుతారు. సో, జ్ఞానం పక్కన పెట్టేస్తే మళ్ళీ వీడియో టాపిక్‌లోకి వచ్చేస్తే ఫస్ట్ మనము కాల్ ఆప్షన్ గురించి అర్థం చేసుకుందాం. తర్వాత పుట్ ఆప్షన్ గురించి అర్థం చేసుకుందాం. సో, ఫస్ట్ కాల్ ఆప్షన్. ఈ కాల్ ఆప్షన్‌లో ఇద్దరు పార్టీస్ ఉంటారు. ఒక కాల్ ఆప్షన్ బయ్యర్ ఉంటాడు. ఒక కాల్ ఆప్షన్ సెల్లర్ ఉంటాడు. సో, ఈ కాల్ ఆప్షన్ బయ్యర్‌కి ఏముంటుంది? రైట్ ఉంటుంది. ఈ కాల్ ఆప్షన్ సెల్లర్‌కి ఏముంటుంది? ఆబ్లిగేషన్ ఉంటుంది. సో, ఇప్పుడు ఆబ్లిగేషన్ ఏంటి? రైట్ ఏంటి? నేను మీకు ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ రిలయన్స్ ఉంది. రిలయన్స్ షేర్ ప్రైస్ ఒక 2500 ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి రిలయన్స్ షేర్ ప్రైస్ 2600 ఎళ్తుంది, 2700 ఎళ్తుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్.
అది టెక్నికల్ రీజన్ వల్ల అవ్వచ్చు, ఫండమెంటల్స్ వల్ల అవ్వచ్చు, న్యూస్ వల్ల అవ్వచ్చు, హంచ్ వల్ల అవ్వచ్చు, ఎవడైనా టిప్ ఇచ్చాడని అవ్వచ్చు, ఏదైనా సరే ఇక్కడి నుంచి రిలయన్స్ పైకెళ్తుంది అని మనకు అనిపిస్తోంది అని అనుకుంటే మనం ఏం చేస్తాము? కాల్ ఆప్షన్‌ని బై చేస్తాం. ఇప్పుడు దీనికి ఆపోజిట్‌లో ఒక ఆప్షన్ సెల్లర్, అది కూడా చాలా స్పెసిఫిక్‌గా కాల్ ఆప్షన్ సెల్లర్ ఎవరైతే ఉంటాడో, ఈ కాల్ ఆప్షన్ సెల్లర్‌కి ఏమనిపిస్తుంది? మార్కెట్ ఇక్కడి నుంచి అసలు పైకైతే ఎళ్ళదు. ఈదర్ ఇక్కడ ఉండిపోతుంది. లేకపోతే ఇక్కడి నుంచి కిందకే వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి అని చెప్పి వాళ్ళ అనాలిసిస్ చెప్తే ఇతనేం చేస్తాడు? కాల్ ఆప్షన్‌ని సెల్ చేస్తాడు. సో, ఒక బయర్, ఒక సెల్లర్ ఇద్దరు ఒక అగ్రీమెంట్‌లోకొచ్చి ఒక కాంట్రాక్ట్‌లోకొస్తే దాన్ని మనం కాల్ ఆప్షన్ కాంట్రాక్ట్ అనేసి అంటాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? కాల్ ఆప్షన్ బయర్ కాల్ ఆప్షన్ సెల్లర్‌కి ఒక రూ. 10, రూ. 20, రూ. 30 ఏదో ఒక ప్రీమియం ఇచ్చి ఈ రూ. 2500 ఏదైతే ఉంటుందో ఈ ప్రీమియంని లాక్ చేసుకుంటాడు. రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్ మార్కెట్ ఏమైపోయినా సరే, ఒకవేళ మార్కెట్ 2600కెళ్ళినా, 700కెళ్ళినా, 800కెళ్ళినా కూడా ఇప్పుడు ఈ కాల్ ఆప్షన్ సెల్లర్ ఎవడైతే ఉంటాడో ఈ సెల్లర్ ఈ బయ్యర్‌కి రూ. 2500కే రిలయన్స్ షేర్స్ 100% ఇవ్వాలి అన్న ఆబ్లిగేషన్‌తో ఉంటాడు. ఒకవేళ ఫర్ ఇన్‌స్టెన్స్ 2500 కాకుండా రిలయన్స్ షేర్ ప్రైస్ 2300, 2200కో ఎక్కడికో పడిపోయింది అనుకుందాం. అప్పుడు ఈ ఆప్షన్ బయ్యర్ ఏదైతే ఉందో రైట్ ఉంది. కానీ ఆబ్లిగేషన్ లేదు కదా! సో, ఈ బయ్యర్ ఏం చెప్తాడు? మార్కెట్ ఇప్పుడు కిందకొచ్చేసింది. మనం 2500 అగ్రీమెంట్ అనుకున్నాం. నేను నీకు ప్రీమియం కట్టా. ఇప్పుడు మార్కెట్ 2300కి వచ్చింది. నువ్వు 500కి ఇస్తున్నావు. ఇంకా రూ. 200 నాకు డైరెక్ట్ మార్కెట్‌లోనే డిస్కౌంట్ వస్తుంది. సో, నీ షేర్లు నీ దగ్గరే పెట్టుకో. నాకు అవసరం లేదు. నేను కొనుక్కోను అని చెప్పి వీడు వెళ్ళిపోతాడు. సో, అప్పుడు ఈ ఆప్షన్ సెల్లర్‌కి ఈ కట్టిన 25, 30, 40 రూపీస్ ఏదైతే ప్రీమియం ఉంటుందో ఇది ప్రాఫిట్‌గా మిగిలిపోతుంది. సో, ఒక కాల్ ఆప్షన్ బయ్యర్‌కి ఏముంటుంది? రైట్ ఉంటుంది. అగైన్ కాల్ ఆప్షన్ సెల్లర్‌కి ఏముంటుంది? ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ ఈ కోర్ లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా చూపిస్తా, ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ నేను ఆప్స్ట్రా వెబ్‌సైట్‌ని యూజ్ చేసేసుకున్నాను. సో, మీరు సింపుల్‌గా ఆప్స్ట్రాకొచ్చి మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిపోతే వచ్చేస్తుంది. నేను లాస్ట్ మీకు జెరోదా అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పాను. దానికి డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఇచ్చాను. బట్ అగైన్ మీరు ఆ లింక్స్‌తో ఓపెన్ చేసినా, ఎలా ఓపెన్ చేసినా జెరోదా అకౌంట్ ఉంటే మీకు సెన్సిబుల్ ఫ్రీగా వస్తుంది. సో, దాంట్లో కూడా ఇదే సాఫ్ట్‌వేర్ వస్తుంది. ఇంకొంచెం అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్. కానీ ఇంకా చాలా మంది ఇంకా లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నారు. ఇంకా అసలు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ కూడా లేకపోయి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రీ సాఫ్ట్‌వేర్ అయిన ఆప్స్ట్రాని మీ అందరికీ యూజ్ చేసి చూపిస్తున్నాను. సో, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను రిలయన్స్ అని సెర్చ్ చేస్తున్నాను. రిలయన్స్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్స్ ఉంది కదా! దీన్ని మనం ఆప్షన్స్‌లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో, ఇక్కడ మనకి ఏంటి? స్పాట్ ప్రైస్ అని కనిపిస్తుంది. స్పాట్ ప్రైస్ 1378 అని మనకు కనిపిస్తుంది. సో, స్పాట్ ప్రైస్ అంటే ఏంటి? రిలయన్స్ ఇప్పుడు కరెంట్ లైవ్ మార్కెట్‌లో ఇప్పుడు టైంకి ఇప్పుడు ఎంత వాల్యూలో నడుస్తోంది, షేర్ ప్రైస్ ఎంతుంది అని స్పాట్ ప్రైస్ చెప్తుంది. సో, స్పాట్ ప్రైస్ ఎంతుంది? 1378.2 రూ. 1378కి రిలయన్స్ షేర్ ప్రైస్ ఇప్పుడు నడుస్తోంది. సో, ఇప్పుడు దీంట్లో మనం ఏం చెప్తున్నాము? ఇప్పుడు మీ అందరికీ తెలుసు. మన ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ అనేవి వీక్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి, మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అందులో కూడా వీక్లీ కాంట్రాక్ట్స్ ఓన్లీ రెండిట్లోనే ఉంది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్. మిగతా అన్ని బ్యాంక్ నిఫ్టీలు అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీలు అవ్వచ్చు, మిడ్ క్యాప్లు అవ్వచ్చు, స్టాక్స్ స్పెసిఫిక్‌గా అవ్వచ్చు, ఇవన్నీ మనకు ఓన్లీ మంత్లీ ఎక్స్‌పైరీలు మాత్రమే ఉంటాయి. సో, అందుకే మీరు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అని చెప్పి మీరు ఓన్లీ మంత్లీ కాంట్రాక్ట్స్ డేట్స్ మీరు చూసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ సింపుల్‌గా మనం కాల్ ఆప్షన్ లాజిక్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ బ్యాక్ టు ద వీడియో టాపిక్ వచ్చేస్తే రిలయన్స్ షేర్ ప్రైస్ ఉంది. ఇప్పుడు స్పాట్ ప్రైస్ 1378 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్స్‌పైరీ 30th సెప్టెంబర్ అని ఉంది. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే యాస్ అ కాల్ ఆప్షన్ బయ్యర్‌గా నాకేమనిపిస్తుందంటే రిలయన్స్ షేర్ ప్రైస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ 1450 1500 రూపీస్కి వెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంది సెప్టెంబర్ 30th లోపల. నాకేదో ఇన్సైడర్ న్యూస్ ఉంది, టెక్నికల్ అనాలిసిస్ చెప్తుంది. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ నాకు రిలయన్స్ షేర్ ప్రైస్ 1500 రూపీస్ టచ్ అవుతుంది అని అనిపిస్తుంది అని అనిపిస్తే నేనేం చేస్తాను? కాల్ ఆప్షన్ని బై చేస్తాను. సో, ఆప్షన్స్‌లోకి వచ్చిన తర్వాత 30th సెప్టెంబర్ 1380 రూపీస్ కాల్ ఆప్షన్ని యాడ్ చేస్తున్నాను. బై పొజిషన్ అనుకుందాం. సో, ఇప్పుడు దాన్ని అగైన్ మీరు ఇక్కడ ఆప్షన్ చైన్‌ని మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో మీకు ఇలా లైన్‌గా కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి. అంటే ఏంటి? 1380, 1390, 1400 అని రూ. 10 డిఫరెన్స్‌లో మీకు ఇలా స్ట్రైక్ ప్రైజెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా! సో, అగైన్ ఈ స్ట్రైక్ ప్రైజెస్ ఏంటి? ఆప్షన్ చైన్ ఏంటి? ప్రీమియమ్స్ ఇలాగే ఎందుకుంటాయి? ఇవన్నీ మనం డీటెయిల్‌గా ఫర్దర్ వీడియోస్‌లో డీటెయిల్‌గా అర్థం చేసుకుందాం. కానీ ఇప్పటికి మీరు బేసిక్‌గా కాల్ ఆప్షన్ లాజిక్‌ని అయితే ఫస్ట్ అర్థం చేసుకోండి. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? 1380 రూపీస్ ఏదైతే ఉంటుందో ఈ కాల్ ఆప్షన్‌ని నేను బై చేశాను. ఇప్పుడు ఈ బై చేశాను అని అంటే ఆపోజిట్‌లో ఇంకొక వ్యక్తి సెల్ కూడా చేస్తాడు కదా! సో, ఇప్పుడు సెల్ చేసే వ్యక్తికి ఇప్పుడు మనము టెక్నికల్‌గా ఇప్పుడు ఇక్కడ 1380 రూపీస్‌కి మనం రిలయన్స్ షేర్ ప్రైస్ బై చేశాము అనుకుంటే ఇక్కడ జరుగుతున్న లాజిక్ ఏంటి? 30th సెప్టెంబర్ కల్లా
రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంతున్నప్పటికీ కూడా ఇప్పుడు 1380 రూపీస్ ఉంది కరెక్టే. కానీ 1380 కాకుండా 1400 అయింది, 1450 అయింది, 1500 అయింది, 1600 అయింది. ఎంత రేట్ ఎంత పెరిగినా నాకు సంబంధం లేదు. నేను 30th సెప్టెంబర్‌కి గనుక యాస్ అ బయ్యర్‌గా, యాస్ అ ఆప్షన్ సెల్లర్ దగ్గరికెళ్ళి నాకు నా రిలయన్స్ షేర్స్ కావాలి అని అంటే 1380 రూపీస్‌కి ఆప్షన్ సెల్లర్ నాకు ఇవ్వాల్సిందే. అప్పుడు 1400లో ఉన్నా, 1500లో ఉన్నా సంబంధం లేదు. నాకు మాత్రం 1380 రూపీస్‌కి మాత్రమే నాకు ఆ షేర్స్ ఇవ్వాలి అని చెప్పి ఇద్దరం కాంట్రాక్ట్‌లో దిగుతున్నాం. సో, దాన్నే మీరు ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్‌లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ అగ్రీమెంట్‌లో దిగడానికి ఇక్కడ కడుతున్న ప్రీమియం ఎంత? 24.95 రూపీస్ మనం కడుతున్నాం. 24.95 రూపీస్ ఎలా డిసైడ్ అవుతుంది అవన్నీ కూడా నేను ఆప్షన్ చైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, గ్రీక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 25 రూపీస్ అనేది ఆప్షన్ బయ్యర్ ప్రీమియం పే చేస్తున్నాడు ఆప్షన్ సెల్లర్‌కి. ఇది మన రెంటల్ ఎగ్జాంపుల్‌లో ఒక టోకెన్ అమౌంట్ లాగా అనుకోండి. సో, ఇప్పుడు మనము ఈ ఆప్షన్ బై చేయడానికి మనకైన ఖర్చు ఎంత? 12,475 రూపీస్. సో, ఇప్పుడు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మనకి ఆప్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కాంట్రాక్ట్స్ లాగా ఉంటాయి. అంటే నేను ఒక్క రిలయన్స్ షేర్ ఆప్షన్ కాంట్రాక్ట్ తీసుకుంటానంటే కుదరదు. మనం ఒక లాట్‌లో, ఒక బంచ్‌లో తీసుకోవాలి. సో, ఇప్పుడు రిలయన్స్ షేర్స్‌ది యొక్క లాట్ సైజ్ ఎంత అని తెలుసుకోవాలంటే ఎలా? చాలా సింపుల్. ఇప్పుడు 12,475 ఉంది కదా! దీన్ని డివైడెడ్ బై 24.95 చేస్తే ఎంతొచ్చింది? 500 వచ్చింది. సో, రిలయన్స్ యొక్క లాట్ సైజ్ ఎంత? 500. అంటే మనం ఒక్క ఆప్షన్‌ని బై చేస్తున్నాము అనంటే ఆటోమేటిక్‌గా రిలయన్స్‌లో 500 షేర్స్‌లో ట్రేడ్ చేస్తున్నట్టు ఎక్స్‌పోజర్ మనకొచ్చినట్టే. కానీ ప్రీమియం మాత్రం 12,000 కడుతున్నాం అంతే. సో, ఈ లాజిక్ ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు రిలయన్స్ మన 1375 కదా! ఇక్కడ ఎంతుంది? 1378 దగ్గర మార్కెట్ ఉంది. సో, 1378 ప్లస్ ఈ 25 రూపీస్. 1378 ప్లస్ ఈ 25 రూపీస్. సో, ఈ 1378 ప్లస్ 25 1403 రూపీస్ మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు మనము ఈ 1380 రూపీస్‌కి మార్కెట్ ఏ లెవెల్‌కెళ్ళినా కూడా నువ్వు నాకు 1380 రూపీస్‌కే నాకు ఇవ్వాలి అని చెప్పి కాంట్రాక్ట్‌లో దిగడానికి మనం ఇంకొక 25 రూపీస్ కూడా పే చేసాం కదా! సో, 1380 ప్లస్ మన యాడెడ్ కాస్ట్ ఈ 25 రూపీస్ రెండు కలిపితే వచ్చే వాల్యూ మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు అగైన్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ కూడా చూసుకోవచ్చు. బ్రేక్ ఈవెన్స్ ఎంత ఉంది? 1405. ఇక్కడ కూడా మనకు అంతే వచ్చింది కదా! ఎంత వచ్చింది? 1380 ప్లస్ 25 ఎంతొచ్చింది? 1405. ఇక్కడ ఎంతొచ్చింది? 1405. అంటే ఏంటి? 30th సెప్టెంబర్‌కి రిలయన్స్ షేర్ ప్రైస్ 1405 రూపీస్ దాటుతనే నాకు ప్రాఫిట్ వస్తుంది. సో, ఇప్పుడు 1406 దగ్గరికెళ్ళింది అనుకోండి. 30th సెప్టెంబర్‌కి రిలయన్స్ షేర్ ప్రైస్ 1406 రూపీస్ దగ్గర ఉంది. 1406 అంటే ఎంత? ఇప్పుడు 1378 దగ్గర ఉన్నది 1378 1406 1406 మైనస్ 1378 చేస్తే 28 రూపీస్ పెరిగింది. 28 రూపీస్ పెరిగినప్పటికీ కూడా మనకి ఆన్ పేపర్ మన పిఎన్ఎల్‌లో మనకొచ్చే ప్రాఫిట్ ఎంత? 1 రూపీ అంతే. ఎందుకు? మనం ఆల్రెడీ ఇక్కడ యాస్ ఆప్షన్ బయ్యర్‌గా 25 రూపీస్ ప్రీమియంని పే చేసాం కాబట్టి అది కూడా పోయిన తర్వాత వచ్చే ప్రాఫిటే మన యాక్చువల్ ప్రాఫిట్. సో, రూపాయి ప్రాఫిట్ వస్తుంది. సో, ఇప్పుడు రూపాయి ప్రాఫిట్‌కి రిలయన్స్ ఇందాక లాట్ సైజ్ ఎంత అనుకున్నాం? 500 అనుకున్నాం కదా! సో, 500 రూపాయలు మనకి ప్రాఫిట్‌గా మిగులుతుంది. ఎప్పుడు? రిలయన్స్ షేర్ ప్రైస్ 1406 రూపీస్ దగ్గరికెళ్తే. సో, ఇప్పుడు 1406 కాకుండా మేబీ 1410 అనుకుందాం. అంటే ఏంటి? మన బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే 5 పాయింట్స్ ఎక్కువ. సో, 5 ఇంటూ 500 అప్పుడు ఎంత మనకి? 2500 ప్రాఫిట్ వస్తుంది. సో, ఆప్షన్ బయింగ్‌లో ప్రాఫిట్ ఈ విధంగా వస్తుంది. అండ్ మీరు ఎంతైతే ఎగ్జాక్ట్‌గా అమౌంట్ ప్రాఫిట్ చేసుకుంటారో ఆప్షన్ సెల్లర్ ఎగ్జాక్ట్‌గా అంత అమౌంట్ లాస్ చేసుకుంటాడు. అండ్ దాన్నే మీరు ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్స్‌లో చూడొచ్చు. సో, ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ T+0 పిఎన్ఎల్ కనిపిస్తుంటుంది కదా! అది మూవ్ అవుతోంది. సో, 1378 దగ్గర కరెంట్ మార్కెట్ ఉంది. ఇలా స్లోగా మూవ్ అయితోంది. స్లోగా మూవ్ అవుతూ ఎగ్జాక్ట్‌గా మన 1380 కదా! 1380 ఇక్కడుంది. సో, 1380 ఇక్కడుంది. ఇప్పుడు ఎక్స్‌పైరీ రోజు అంటే ఏంటి? 30th సెప్టెంబర్ రోజు ఎగ్జాక్ట్‌గా 1380 రూపీస్ దగ్గర రూ. 2 మనం ఇంకా 1378 దగ్గర ఉన్నప్పుడే కొన్నాం. కానీ ఎక్స్‌పైరీ రోజు 1380 అని చెప్పి రూ. 2 షేర్ ప్రైస్ పెరిగినప్పటికీ కూడా నాకు పిఎన్ఎల్‌లో లాస్ ఎంత చూపిస్తోంది? 12,475 లాస్ వస్తోంది. కానీ
స్లోగా మార్కెట్ మూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకి 1402 మనం 1378 దగ్గర తీసుకున్నాము. 1402కి కూడా షేర్ ప్రైస్ పెరిగింది. కానీ ఎక్స్‌పైరీ రోజు మన బ్రేక్ ఈవెన్ క్రాస్ అవ్వలేదు 1405. అప్పుడు కూడా నాకు లాస్ ఎంతొస్తుంది? 1475 రూపీస్ నాకు లాస్ వస్తుంది. లేదు, స్లోగా పైకెళ్ళింది. మనం అనుకున్నట్టు కాకుండా ఇంకా సూపర్‌గా మార్కెట్ మూవ్ అయింది. 1425 దగ్గర ఎక్స్‌పైరీ రోజు క్లోజింగ్ ఇచ్చిందనుకుందాం. అప్పుడు నాకు ప్రాఫిట్ ఎంతొస్తుంది? 10,025 రూపీస్ నాకు ప్రాఫిట్‌గా వస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మనకి లాజిక్‌లో ఏమర్థమవుతుంది? ఎంతైతే మన బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుందో, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ వరకు మన మార్కెట్ మూవ్ అయినా, ఆ లెవెల్ వరకు షేర్ ప్రైస్ పెరిగినప్పటికీ కూడా యాజ్ అ ఆప్షన్ బయర్‌గా నాకు లాస్ వస్తూనే ఉంటుంది. సో, ఇక్కడేంటి ఆప్షన్ సెల్లర్ ఇక్కడ వరకు సంపాదిస్తాడు. 1405 ఉంది కదా! ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇక్కడ వరకు కూడా ఆప్షన్ సెల్లరే డబ్బులు సంపాదిస్తాడు. సో, ఇక్కడ మీరు లాజిక్ అర్థం చేసుకున్నారా? ఆప్షన్ బయ్యర్‌గా మీరు 100% షూర్ ఉండాలి. షార్ట్‌గా ప్రాఫిట్ వస్తుంది. షార్ట్‌గా ఈ స్టాక్ పైకి కంపల్సరీ పెరుగుతుంది. పెరగడమే కాకుండా ఎంత పెరుగుతుంది అన్న క్లారిటీ కూడా ఉండాలి. సో, ఇప్పుడు మన కేస్‌లో ఎంత ఉండాలి మనకి క్లారిటీ? నేను ఇప్పుడు 1378 దగ్గర రిలయన్స్ షేర్ ప్రైస్ ఉన్నప్పుడు ఇలా కాల్ ఆప్షన్‌ని బై చేస్తున్నాను అనంటే 1380 కాల్ ఆప్షన్‌ని ఎట్ ద మనీ కాల్ ఆప్షన్‌ని బై చేస్తున్నాను. నా బ్రేక్ ఈవెన్ 1405 ఉంది అనంటే నాకు 100% నా టెక్నికల్ అనాలిసిస్‌తో నాకు తెలిసుండాల్సిందేంటి? 30th సెప్టెంబర్ లోపల రిలయన్స్ షేర్ ప్రైస్ 1405 కంటే పైనే ఉంటుంది నో మ్యాటర్ వాట్ అని 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నేనేం చేస్తాను? కాల్ ఆప్షన్‌ని బై చేయాలి. అండ్ అందరూ చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ఇప్పుడు 1380 ఉంది మార్కెట్. మార్కెట్ 1400కి వెళ్ళిపోతుందని ఏం చేస్తారంటే ఇక్కడ కాల్ ఆప్షన్‌ని బై చేస్తారు. సో, దీన్ని బై చేసి ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్స్‌లో పెట్టుకుందాం. దీన్ని డిలీట్ చేసేస్తాం. సో, అందరూ చేసేది ఏంటో చెప్తా. అప్పుడు మీకు ఈజీగా లాజిక్ అర్థమవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఎంతలో ఉంది? 1378 దగ్గర ఉంది. మనం మార్కెట్ ఎక్కడ వరకు వెళ్తుంది అనుకుంటున్నాం? 1400 వరకు వెళ్తుంది అనుకుంటున్నాం. సో, ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇది 1378 కాబట్టి ఆల్మోస్ట్ ఒక 120 రూపీస్ మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి 120 పాయింట్స్ బయట అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్‌ని బై చేస్తాం. ఇక్కడ మన బ్రేక్ ఈవెన్ చూసారా? ఆల్రెడీ 1416 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. అంటే 1400 రూపీస్ వరకు మార్కెట్ ఎలాగో వెళ్ళాలి. అంటే 120 రూపీస్ ఎలాగో పెరగాలి. దాని మీద ఇంకొక 16 రూపీస్ కూడా యాడ్ అవుతుంది. ఎందుకు? ప్రీమియం పే చేస్తున్నాము. సో, ఇప్పుడు ఏమవుతుంది? మార్కెట్ పాపం 1378 దగ్గర నుంచి 1400 పెరిగింది. 1400 నుంచి కూడా 1410 వరకు కూడా వెళ్ళింది అనుకుందాం. ఇక్కడ వరకు వెళ్ళింది అనుకుందాం. సో, ఎంత పెరిగింది మార్కెట్? 1410 మైనస్ 1378 32 రూపీస్ మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగినప్పటికీ కూడా 32 రూపాయలు మార్కెట్ మీ ఫేవర్‌లో, మీ డైరెక్షన్‌లో మూవ్ అయినప్పటికీ కూడా మీరు ఎంత లాస్ చేసుకుంటున్నారు ఇక్కడ? సో, ఇక్కడ ఎంత ఉంది చూడండి. 2975 రూపీస్ లాస్ చేసుకున్నారు. మీరు అనుకున్నట్టే రిలయన్స్ షేర్ ప్రైస్ పైకెళ్ళింది. మీరు అనుకున్నట్టే మూవ్ కూడా అయింది. కానీ మీరు అనుకున్నట్టు 14,000 కాదు, 14,010 వరకు వెళ్ళింది. మీ ఏదైతే టార్గెట్ ఉంటుందో దాన్ని కూడా క్రాస్ చేసి పైకెళ్ళింది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు లాస్‌లో ఉన్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్‌గా ఉంటూ, నేను ఒక లెవెల్ అనుకుంటే ఈ లెవెల్ మాత్రమే కాకుండా దీనిపైన నా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్రాస్ చేసి ఇంకా పైకెళ్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మీరు ఆప్షన్స్‌ని బై చేయాలి. అండ్ ఈ మిస్టేకు, ఈ క్యాలిక్యులేషన్ ఎవ్వరికీ తెలియక వెళ్ళిపోతారు. అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్‌ని బై చేస్తారు, లాస్ చేసుకుంటారు. మరి లాస్ రాక ఇంకేమొస్తుంది? సో, ఈ లాజిక్‌ని మీరు అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ ఏం జరుగుతోంది? యాజ్ అ కాల్ ఆప్షన్ బయ్యర్‌గా మనకేముంటుంది? రైట్ ఉంటుంది. అంటే ఏంటి? 1380 రూపీస్ దగ్గర ఇప్పుడు రిలయన్స్ షేర్ ప్రైస్ ఉంది. నేను ఒక కాల్ ఆప్షన్‌ని బై చేశాను. 25 రూపీస్ ప్రీమియం పే చేసి నా బ్రేక్ ఈవెన్ 1406 రూపీస్ ఉంది. సో, ఇప్పుడు నేను యాజ్ అ బయ్యర్‌గా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ కాల్ ఆప్షన్‌ని బై చేస్తున్నాను అంటే ఎట్టి పరిస్థితుల్లో రిలయన్స్ షేర్ ప్రైస్ 1406 రూపీస్ దాటుతుంది అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి. ఎప్పుడైతే 1406 రూపీస్ దాటి 1410 అవ్వచ్చు, 1450 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, ఎంతైతే ప్రైస్‌కి వెళ్తుందో ఆ ప్రైస్ ఎంత ఉన్నప్పటికీ కూడా నాకు మాత్రం సెల్లర్
1380 రూపీస్‌కి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఒక కాల్ ఆప్షన్ బయర్, ఒక కాల్ ఆప్షన్ సెల్లర్ ఇద్దరు అగ్రీమెంట్‌లోకి అనేది దిగుతారు. సో, ఈ విధంగా కాల్ ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. కాల్ ఆప్షన్ బయర్‌కి రైట్ ఉంటుంది. కాల్ ఆప్షన్ సెల్లర్‌కి ఆబ్లిగేషన్ ఉంటుంది. ఈ లాజిక్ ఎప్పుడు కూడా మిస్ కాకండి. క్లియర్‌గా అర్థం చేసుకోండి. అగైన్ నేను మేబీ ఇందాక ఈ 1300, 1400లో మేబీ 10, 50 రూపీస్‌లో హండ్రెడ్స్ అని చెప్పి ఉండొచ్చు. క్యాలిక్యులేషన్స్ అన్నీ నాకు తెలుసు. చాలామంది మ్యాథమెటిషియన్‌లు కూర్చున్నారు. సో, కింద కామెంట్ సెక్షన్‌లో ఎగ్జాక్ట్ ఆ క్యాలిక్యులేషన్స్ కాకుండా లాజిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఇక్కడ కాల్ ఆప్షన్‌లో ఏం జరుగుతోంది, కాల్ ఆప్షన్ సెల్లర్‌లో, బయ్యర్‌లో, సెల్లర్‌లో ఏం జరుగుతుందని చెప్పి లాజిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, చూసారు కదా! కాల్ ఆప్షన్ బయ్యర్‌కేమో 100% ష్యూర్ షార్ట్‌గా ఇంత అవుతుంది అనే క్లారిటీ ఉండాలి. కానీ కాల్ ఆప్షన్ సెల్లర్ బిందాస్‌గా, లెయిడ్ బ్యాక్‌గా వెనక్కి కూర్చొని ఆరాంగా రెస్ట్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు దీన్నే మనము బయింగ్ బదులు దీన్ని ఏం చేస్తానంటే సెల్లింగ్ పొజిషన్ పెడతా. మోడిఫై సెల్లింగ్ చేసేసాను. సో, ఇప్పుడు సెల్లింగ్ ఏంటి? సెల్లింగ్‌లో నాకు ఈ 25 రూపీస్ ప్రీమియం ఏదైతే నేను కలెక్ట్ చేసుకున్నానో ఆ 25 రూపీస్ ప్రీమియం నాకు ప్రాఫిట్. ఎప్పుడొస్తుంది ప్రాఫిటు? 1380 రూపీస్ కంటే కింద మార్కెట్ ఉండిపోయింది 30th సెప్టెంబర్‌లో అని అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? కాల్ ఆప్షన్ బయ్యర్‌కి మార్కెట్ ప్రీమియం ఇప్పుడు ఇక్కడ 1380 రూపీస్ ఉంది. 1370, 1360, 1350 ఏదో ఒక 20, 30 రూపీస్ మార్కెట్ పడిపోయింది అనుకుందాం. అప్పుడు ఎవరైతే బయ్యర్ ఉంటాడో బయ్యర్‌కి నీ దగ్గర కాల్ ఆప్షన్ బై చేసుకుంటూ నీ దగ్గర షేర్స్ 1380కి హయ్యర్ ప్రీమియం ఇచ్చి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా! సో, ఇప్పుడు ఏం చేస్తాడు? తను డైరెక్ట్ మార్కెట్‌లోంచి కొనుక్కోవచ్చు. సో, అప్పుడు ఏం చేస్తాడు? 25 రూపీస్ ప్రీమియం ఏదైతే నీకు ఇచ్చానో అవి నువ్వే పెట్టుకో. నాకు నీ షేర్‌లొద్దు. 1380కి నేను అమ్మను అని చెప్పి సింపుల్‌గా 25 రూపీస్ ప్రీమియం నీకు ఇచ్చేస్తాడు. సో, అందుకే కాల్ ఆప్షన్ సెల్లర్‌కి ఉండే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏముంటుంది? 1405 రూపీస్ ఉంటుంది. ఏదైతే ఆప్షన్ బయ్యర్‌కి ఎక్కడి నుంచైతే ప్రాఫిట్ రావడం స్టార్ట్ అవుతుందో ఈ బ్రేక్ ఈవెన్‌లో మనకి ఆప్షన్ సెల్లర్‌గా అది మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. యాజ్ అ లాస్ మేకింగ్‌గా లేకపోతే ప్రాఫిట్ దగ్గరగా. సో, 1405 రూపీస్ కంటే కింద మార్కెట్ గనుక 30th సెప్టెంబర్‌కి ఉంటోంది అనంటే నాకు ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. ఆ ఫుల్ ప్రాఫిట్ ఎంత? నేను ఆప్షన్ ప్రీమియం ఎంత కలెక్ట్ చేసుకుంటే అంత ప్రాఫిట్ నాకొస్తుంది. అండ్ ఆ ప్రాఫిట్ ఎంత? ఇక్కడ చూడండి 12,625 ఏదైతే బయ్యర్ పే చేశాడో అది సెల్లర్‌కి ఫుల్ ప్రాఫిట్. సో, ఆప్షన్ బయ్యర్‌కి ఏముండాలి? ఎగ్జాక్ట్‌గా ఈ లెవెల్ కంటే పైకెళ్తుందన్న క్లారిటీ ఉండాలి. కానీ ఆప్షన్ సెల్లర్‌కి ఏముండాలి? ఈ లెవెల్‌కి ఏదైనా టచ్ కాదు. ఈ లెవెల్ కంటే పైకెళ్ళే ఛాన్సే లేదు అనుకున్న వాల్యూ ఆప్షన్ సెల్లర్‌గా సెల్ చేయాలి. సో, ఇప్పుడు మీరేం చేయాలి? యాజ్ ఆప్షన్ బయర్‌గా అయితే మీరేం చేయాలి? 1380 దగ్గర మార్కెట్ ఉంటే 1390 అవ్వచ్చు, 1400 అవ్వచ్చు, 1410 అవ్వచ్చు, 1420 అవ్వచ్చు, ఏదైనా సరే మార్కెట్ ఇంకా పైకెళ్తుంది అని అనుకుంటే ఎప్పుడు కూడా మార్కెట్ ఉన్న దగ్గర ఉండే ఎట్ ద మనీ అంటాము. ఇలాంటి కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్‌ని బై చేయాలి. కానీ యాజ్ అ ఆపోజిట్ కాల్ సెల్లర్‌గా గనుక మీరున్నారు, ఆపోజిట్‌లో ట్రేడ్ తీసుకుంటున్నారంటే మీరు ఎలా ఉండాలి? మార్కెట్ ఏదేమైనప్పటికీ ఈ లెవెల్ టచ్ కాదు అన్న ప్రైస్‌ని మనం సెల్ చేయాలి. సో, ఆప్షన్ బయర్‌గా ఎట్ ద మనీ లేకపోతే ఇన్ ద మనీని బై చేస్తూ ఉంటే ఆప్షన్ సెల్లర్‌గా అవుట్ ఆఫ్ ద మనీ 1400 అవ్వచ్చు, 1410 అవ్వచ్చు, 1420 అవ్వచ్చు. ఇలాంటి ఆప్షన్స్‌ని సెల్ చేయాలి. ఎందుకు? మార్కెట్ మీకు అగెయిన్స్ట్‌గా ఎళ్ళింది. మీకు బేరిష్ వ్యూ ఉంది. మార్కెట్ కిందకొస్తుంది. వెరీ గుడ్. 1380 నుంచి కిందకెళ్ళిపోనివ్వండి. కానీ నేను అనుకున్న దానికి జస్ట్ రివర్స్ అయ్యి మార్కెట్ రివర్స్ వచ్చినప్పటికీ కూడా నేను ప్రాఫిట్‌లో ఉండాలంటే ఏం చేస్తాను? 1420 రూపీస్ కాల్ ఆప్షన్‌ని సెల్ చేస్తాను. ఈ ₹10 ప్రీమియంని కలెక్ట్ చేసుకుంటాను. మార్కెట్ 1420 కాదు విత్ 10 రూపీస్ కలుపుకొని 1430 రూపీస్ దగ్గర వరకు వచ్చినా కూడా నాకు బ్రేక్ ఈవెన్‌లో ఉంటాను. నాకు లాస్ రాదు అన్న ఈ క్లారిటీ మనకి ఆప్షన్ సెల్లర్‌కి, కాల్ ఆప్షన్ సెల్లర్‌కి ఉంటుంది. సో, మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా కాల్ ఆప్షన్ బయర్ అయితే షూర్ షార్ట్‌గా ఉండాలి. కాల్ ఆప్షన్ సెల్లర్‌గా ఉండాలంటే ఓకే. బేరిష్‌గా ఉన్నాను. పైకెళ్ళినా కూడా ఓకే. కానీ ఈ లెవెల్ వరకు అయితే టచ్ కాదు అన్న కాన్ఫిడెన్స్ ఉన్న లెవెల్‌ని కాల్ ఆప్షన్ సెల్లర్‌గా మీరు సెల్ చేయొచ్చు. సో, ఇదంతా ఏమో కాల్ ఆప్షన్ లాజిక్ అర్థం చేసుకున్నాం. కానీ పుట్ ఆప్షన్ లాజిక్ దీనికి కంప్లీట్‌గా ఆపోజిట్. ఇప్పుడు మనము కాల్ ఆప్షన్ బయ్యర్‌కి ఏముంది? నేను షేర్స్ కొనుక్కుంటాను అన్న రైట్ ఉంది. అదే విధంగా కాల్ ఆప్షన్ సెల్లర్‌కి ఏంటి? ఇదే ప్రైస్‌కి షేర్స్ అమ్మేస్తాను అన్న ఆబ్లిగేషన్ ఉంది. కానీ పుట్ ఆప్షన్‌లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా? పుట్ ఆప్షన్ బయ్యర్‌కేమో నేను ఈ ప్రైస్‌కి నీకు షేర్స్ అమ్మేస్తాను అన్న రైట్ ఉంది. అదే పుట్ ఆప్షన్ సెల్లర్‌కి ఆబ్లిగేషన్ ఏముందో తెలుసా? నేను ఈ సర్టెన్ వాల్యూకి షేర్స్ నీ దగ్గర నుంచి కొనుక్కుంటాను అన్న ఆబ్లిగేషన్ ఉంటుంది. కంప్లీట్ ఆపోజిట్, కంప్లీట్ రివర్స్. ఒక్కసారి కన్‌ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వినండి. సో, ఇప్పుడు దాన్నే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో, ఇక్కడ రిలయన్స్ ఉంది. ఇప్పుడు 30th సెప్టెంబర్ 1380 దగ్గర మార్కెట్ ఉంది. ఇక్కడ కాల్ ఆప్షన్ బదులు పుట్ ఆప్షన్ బయ్యర్‌గా
యాడ్ పొజిషన్ అని నొక్కుదాం. ఓకే. సో ఇది ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ ఏంటి 30th సెప్టెంబర్ 1380 పుట్ ఆప్షన్ని మనము 22.5 రూపీస్ ప్రీమియం ఇచ్చి బై చేస్తున్నాము. సో ఇక్కడ ఆబ్లిగేషన్ లేకపోతే ఇక్కడ జరుగుతున్న కాంట్రాక్ట్ ఏంటి అని అంటే, నేను యాజ్ అ పుట్ ఆప్షన్ బయ్యర్ 1380 రూపీస్ పుట్ ఆప్షన్ బయ్యర్గా నేను పుట్ ఆప్షన్ సెల్లర్కి మధ్యలో దిగుతున్న అండర్స్టాండింగ్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ అవ్వచ్చు ఏంటి అని అంటే, రేపు పొద్దున మార్కెట్ ఏ లెవెల్లో ఉన్నా కూడా నాకు సంబంధం లేదు, నేను 1380 రూపీస్కి నా షేర్స్ నీకు 100% అమ్మేస్తాను అని చెప్పి దిగుతున్న కాంట్రాక్ట్ పుట్ ఆప్షన్ బయ్యర్గా నేను దిగుతున్నాను. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ 1370 దగ్గరకు వచ్చింది అనుకుందాం, 1360 దగ్గరకు వచ్చింది అనుకుందాం, 1350 దగ్గరకు వచ్చింది అనుకుందాం. అంటే ఏమైంది, మార్కెట్లో షేర్ ప్రైస్ కిందకు వచ్చేస్తుంది, షేర్ ప్రైస్ పడిపోతుంది. పడిపోతున్నప్పటికీ కూడా నేను ఆప్షన్ బయ్యర్ని, నేను పుట్ ఆప్షన్ బయ్యర్ని కాబట్టి నేను నీకు 1380 రూపీస్కే నా షేర్స్ అమ్ముతాను. షేర్ ప్రైస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్ చేంజ్ చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 1380 దగ్గరనే పుట్ ఆప్షన్ బై చేశా. మార్కెట్ ఇప్పుడు 1300కి పడిపోయింది అనుకుందాం, 80 రూపీస్ పడిపోయింది. 1380 రూపీస్ పడిపోయినప్పటికీ కూడా నేను యాజ్ అ పుట్ ఆప్షన్ బయ్యర్గా ఆపోజిట్లో ఎవరైతే పుట్ ఆప్షన్ సెల్లర్ ఉంటారో వాడికి మాత్రం నేను 1380 రూపీస్కే నా షేర్స్ అమ్మేస్తాను అని కాంట్రాక్ట్లో దిగుతున్నాను. అండ్ ఆ కాంట్రాక్ట్లో దిగడానికి 22.5 రూపీస్ ప్రీమియంని పే చేస్తున్నాను. సో మన బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత అవుతుంది, 1380 రూపీస్ మైనస్ 22 రూపీస్, 1357 రూపీస్ ఏదైతే ఉంటుందో అది నా బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. సో 1357 రూపీస్ కంటే మార్కెట్ ఎంత కింద పడుతుందో యాజ్ అ పుట్ ఆప్షన్ బయ్యర్గా నాకంత ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఆపోజిట్లో ఎవరైతే పుట్ ఆప్షన్ సెల్లర్ ఉన్నాడో, సెల్లర్ ఎలాంటి కాంట్రాక్ట్లో దిగుతున్నాడు, రేపు పొద్దున మార్కెట్ ఏ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు యాజ్ అ పుట్ ఆప్షన్ బయ్యర్గా 1380 రూపీస్ పుట్ ఆప్షన్ని బై చేసావు కాబట్టి మార్కెట్ ఏ ప్రైస్లో ఉన్నా, ఏ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం నీ దగ్గర నుంచి 1380 రూపీస్కి 100% కొంటాను అని చెప్పి కాంట్రాక్ట్లో దిగుతున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్ ఒకవేళ 1380 నుంచి కిందకు వస్తుంది అనుకోండి, పుట్ ఆప్షన్ బయర్ హ్యాపీ, 1300 రూపీస్ మార్కెట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న షేర్ వాల్యూ 1300 రూపీస్కి పడిపోయింది, 80 రూపీస్ డిస్కౌంట్లో ఉంది, కానీ నేను 1380 రూపీస్కి హ్యాపీగా అమ్ముకుంటా. అండ్ సెల్లర్కి ఏంటి, ఆబ్లిగేషన్ ఉంది, ఎంత మార్కెట్ పడినా సరే నేను కంపల్సరీ నీ దగ్గరే కొనుక్కుంటాను, ఎంత వాల్యూ ఉన్నా నేను నీ దగ్గర కొనాల్సిందే అని కాంట్రాక్ట్లో దిగుతున్నాను కాబట్టి 1380 రూపీస్ దగ్గర కొనుక్కుంటాడు. కానీ ఫ్లిప్ సైడ్లో మనకేమనిపిస్తుంది, మార్కెట్ షేర్ ప్రైస్ కింద పడుతుందని చెప్పి మనం పుట్ ఆప్షన్ బై చేసాము. కానీ ఆపోజిట్ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, మార్కెట్ ఏదైనా సరే ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కానీ కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ లేదు, కొంచెం వస్తుందేమో కానీ అంత రాదు అనిపించి పుట్ ఆప్షన్ని సెల్ చేశాడు. సో ఇప్పుడు మార్కెట్లో ఏం జరిగింది, 1380 రూపీస్ నుంచి మార్కెట్ 1400, 1420, 1440, 1450 అలాగే ఏమైంది, సపోజ్ ఒక 100 రూపీస్ పెరిగింది అనుకున్నాం, 1380 దగ్గర ఉన్నది 1480 అయిపోయింది అనుకుందాం. అంటే ఏంటి, 100 రూపీస్ నా షేర్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో ఇవి 100 రూపీస్లో మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది. 1380 దగ్గర నేను కాంట్రాక్ట్ బై చేశాను. సో ఇప్పుడు మన కాంట్రాక్ట్ ఏంటి, మార్కెట్లో ఏ ప్రైస్ ఉన్నా కూడా యాజ్ అ ఆప్షన్ బయ్యర్గా, పుట్ ఆప్షన్ బయ్యర్గా నేను నా షేర్స్ 1380 రూపీస్కే సెల్ చేస్తానని కాంట్రాక్ట్లో దిగాను, ప్రీమియం కూడా పే చేశాను. ఇప్పుడు మార్కెట్లో నా షేర్ వాల్యూ 1480 రూపీస్ ఉన్నప్పుడు 100 రూపీస్ తక్కువ, 1380 రూపీస్కి నేను వాడికి నా షేర్స్ ఎందుకు ఇచ్చేస్తాను, ఇవ్వను కదా. సో అప్పుడు ఏం చేస్తాను, అరే బాబు నేను నీకు 22 రూపీస్ పే చేశాను కదా, ఈ 22 రూపీస్ నువ్వే పెట్టుకోలే, నేను నా షేర్స్ నీకు అమ్మను అని చెప్పి నేను కామ్గా కూర్చుంటాను. ఈ ఆప్షన్ సెల్లర్ ఎవరైతే ఉంటాడో వీడికి 22 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. సో అగైన్ ఇప్పుడు ఇక్కడ మనం పే ఆఫ్ గ్రాప్స్ని కూడా దీన్ని రివర్స్ చేసుకుంటే, ఆప్షన్ బయ్యర్ బదులు ఆప్షన్ సెల్లర్గా మాడిఫై చేసుకుంటే మన బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత ఉంది, 1358 అండ్ అబౌవ్. ఇప్పుడు మార్కెట్ ఏమో ఎంత ఉంది, 1377, 1378 రూపీస్ దగ్గర ఉంది. సో 1380 మైనస్ 22 చేస్తే 1358 నా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. సో మార్కెట్ 1358 రూపీస్ కంటే కిందకి రాదు, పైనే ఉంటుంది 30th సెప్టెంబర్లో అనుకున్నప్పుడు హ్యాపీగా మనం పుట్ ఆప్షన్స్ని సెల్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు మనకేంటి, మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా కూడా
మార్కెట్ ఎంత పైకెళ్ళిపోతే పుట్ ఆప్షన్ బయ్యర్ నాకు నా షేర్స్ నువ్వు నా దగ్గర నుంచి కొనుక్కోవాలని మనల్ని వచ్చి అడగడు కాబట్టి మనం హ్యాపీగా ఈ ₹22 ప్రీమియంని కలెక్ట్ చేసుకొని హ్యాపీగా ప్రాఫిట్ అనేది చేసుకోగలుగుతాము. సో ఈ కన్ఫ్యూజన్, ఈ క్లారిటీ ఇంకా చాలా మందికి ఉంటుంది. పుట్ ఆప్షన్ అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ అర్థం చేసుకోండి. కాల్ ఆప్షన్ బయ్యింగ్‌లో మనకేంటి, నేను ఒక సర్టెన్ వాల్యూకి, సో మళ్ళీ ఇక్కడే చెప్తున్నా చూడండి. ఇప్పుడు ₹1380 ఎట్ ద మనీ అయితే ₹1380 దగ్గర నుంచి మార్కెట్ పైకెళ్తుంది. 1400, 1410 ఏదైనా అవ్వచ్చు. మార్కెట్ పైకెళ్తుంది అంటే ఒక కాల్ ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తాడు, 1380 కాల్ ఆప్షన్‌ని బై చేస్తాడు. దానికి ఆపోజిట్‌గా ఒక కాల్ ఆప్షన్‌ని సెల్ చేస్తాడు. సో కాల్ ఆప్షన్ బయ్యర్ ఏం చెప్తాడంటే, మార్కెట్‌లో రేపు పొద్దున 1400 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. షేర్ ప్రైస్ ఎంత వెళ్ళినప్పటికీ కూడా నేను నీకు ₹25 ప్రీమియం పే చేశాను 30th సెప్టెంబర్ లోపల. షేర్ ప్రైస్ ఎంత పెరిగినప్పటికీ కూడా నువ్వు నాకు ₹1380కే నీ షేర్స్ నాకు అమ్మేయాలి అని చెప్పి ఒక కాల్ ఆప్షన్ బయర్, ఒక కాల్ ఆప్షన్ సెల్లర్ ఇద్దరు కాంట్రాక్ట్‌లో దిగుతారు. కానీ ఆపోజిట్ సైడ్‌లో పుట్ ఆప్షన్ బయర్ అండ్ పుట్ ఆప్షన్ సెల్లర్ మధ్యలో జరిగే కాంట్రాక్ట్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ₹1380 దగ్గర ఉంది. నేను పుట్ ఆప్షన్‌ని బై చేస్తున్నాను కాబట్టి రేపు పొద్దున మార్కెట్ ఎంత పడిపోయినా, ఇప్పుడు నా షేర్ వాల్యూ ₹1380 1300 దగ్గరకు వచ్చేసినప్పటికీ కూడా నేను నీకు ₹22 ప్రీమియంని కడుతున్నాను కాబట్టి రేపు 1300 దగ్గర ఉన్న నువ్వు యాజ్ అ ఆప్షన్ సెల్లర్‌గా నా దగ్గర నుంచి నా షేర్స్ ₹1380కే కంపల్సరీ బై చేయాలి అని ఇద్దరు కాంట్రాక్ట్‌లో దిగుతున్నారు. ఒకవేళ షేర్ ప్రైస్ ఇక్కడ నుంచి 1380 నుంచి కిందకి పడకుండా ఇంకా పైకి వెళ్ళిపోతే యాజ్ అ ఆప్షన్ బయ్యర్గా నా షేర్స్ మార్కెట్లో డైరెక్ట్గా అమ్ముకుంటే ఎక్కువ రేట్ వస్తుంది కాబట్టి తక్కువ రేట్ ₹1380కి నేను ఎందుకు అమ్ముకుంటాను కాబట్టి నేను అమ్మను కాబట్టి పుట్ ఆప్షన్ బయ్యర్గా నేను ప్రీమియంని వదులుకుంటాను. పుట్ ఆప్షన్ సెల్లర్గా ప్రీమియంని నేను కలెక్ట్ చేసుకొని ప్రాఫిటబుల్గా అనేది ఉంటాను. సో అందుకే ఎంత రిస్క్ ఉంటే ప్రీమియం అంతా ఎక్కువ తీసుకుంటాడు ఆప్షన్ సెల్లర్. సో ఇప్పుడు 1380 ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి కిందకి వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటుంది, ఈ లెవెల్లో ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా కిందకి వస్తుందా అనేది 50-50 ఛాన్స్ కదా. సో అందుకే ఇక్కడ ₹24 ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అదే కాల్ ఆప్షన్ సైడ్లో మీరు చూస్తుంటే 1390, 1400 ఎంత పైకి వెళ్తూ ఉంటే ప్రీమియం అంతా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు, కాల్ ఆప్షన్ సెల్లర్కి 1450 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు, అది వచ్చే ఛాన్సెసే చాలా తక్కువ ఉన్నాయి, నా రిస్కే చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రీమియం కూడా తక్కువ తీసుకుంటాడు. కానీ అదే విధంగా పుట్ ఆప్షన్లో కూడా మార్కెట్ ఎంత పడుతుంది, ఇప్పుడు 1380 దగ్గర ఉంది, ఇంకో ₹10 పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. సో ₹18 తీసుకుంటున్నాడు. అలా స్లోగా మార్కెట్ ₹1280 వరకు పడిపోతుందా అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రీమియం కూడా తక్కువ డిమాండ్ అనేది చేస్తుంటాడు. సో ఈ విధంగా ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్, అందులో కాల్ ఆప్షన్ బయర్, కాల్ ఆప్షన్ సెల్లర్, పుట్ ఆప్షన్ బయర్, పుట్ ఆప్షన్ సెల్లర్, ఇలా ఇంత లాజిక్ ఉంటుంది. ఇది చాలా హెవీ వీడియో, బిగినర్స్కి అయితే అంత ఈజీగా అర్థం కాదు. మళ్ళీ 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 వింటే అప్పుడు లాజిక్ అనేది మీకు అర్థమవుతుంది. అగైన్ ఇప్పుడు ఈ ప్రీమియంలో ₹24 ఉంది. ఇప్పుడు ఈ ప్రీమియం కూడా ఎగ్జాక్ట్గా ఎలా మూవ్ అవుతుంది, రిలయన్స్ షేర్ ప్రైస్ ₹1 పెరిగితే నా ప్రీమియం ఎంత పెరుగుతుంది, రిలయన్స్ షేర్ ప్రైస్ ₹10 పెరిగితే నా ప్రీమియం 24 నుంచి 35 అవుతుందా, 45 అవుతుందా, 55 అవుతుందా, ఎంత అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ గ్రీక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి గ్రీక్స్లో ఉంటాయి, మనకి ఐవియన్ ఉంది, డెల్టా ఉంది, థీటా ఉంది, గామా ఉంది, వేగా ఉంది. ఇవి కూడా మనం అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకుంటేనే మన ఆప్షన్ ప్రీమియం ఎంత మూమెంట్కి ఎంత రిటర్న్స్ ఇస్తుందని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ క్యాలిక్యులేషన్స్ మనం నెక్స్ట్ పార్ట్స్లో గామా, తర్వాత థీటా, తర్వాత వేగా, తర్వాత డెల్టా, ఇవన్నీ గ్రీక్స్ కూడా మనము నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో నేర్చుకున్నాము. బట్ అగైన్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ వినండి. నెక్స్ట్ గ్రీక్స్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ వినండి. ఈ లాజిక్ కనుక మీకు అర్థం అవ్వకపోతే మీరు ఆప్షన్స్లో ప్రాఫిటబుల్ కాలేరు కాబట్టి చాలా డీటెయిల్గా మళ్ళీ ఒకసారి పెట్టుకొని వినండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా మనము డెల్టా అవ్వచ్చు, గామా అవ్వచ్చు, ఆ గ్రీక్స్ అంటే ఏంటి, దానివల్ల ఆప్షన్ ప్రీమియం ఎలా ఇంపాక్ట్ ఉంటుందని నేర్చుకుందాము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. ఇంకా ఒకవేళ మీ కామెంట్ సెక్షన్లో మీ అటెండెన్స్ని మార్క్ చేయకపోతే మార్క్ చేసేసుకోండి. ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఆల్మోస్ట్ మనం చాలా 100Kకి చాలా దగ్గరలో ఉన్నాము, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఆ వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేశారనుకుంటే నాకు, నా టీంకి కూడా ఫుల్ మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.